మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. విశాఖ సాగర్ తీరంలో బాణుడైతే బొగ్గమంటున్నాడు. ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్న ప్రశ్న రోజు రోజుకి టెంపరేచర్లు పెరగడంతో పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు దగ్గర దాదాపుగా 38 ఉష్ణోగ్రతలు నమోదవడంతో కాస్త ఇబ్బంది వాతావరణాలు అయితే విశాఖలో నెలకొన్నాయి. ప్రస్తుతం మనం విశాఖ బీచ్లో ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా ప్రజలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఆదివారం అయితే ఎక్కువగా సందడిగా ఉండే విశాఖ సాగర్ తీరం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. అలాగే టూరిస్టులు వాళ్ళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పూర్తిగా ఇక్కడైతే బీచ్లో స్నానం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా ఉంది టెంపరేచర్ సార్? టెంపరేచర్ అయితే చాలా విపరీతంగా ఉంది సార్. ఇంతకుముందు చాలా కూల్గా ఉండేది. ఈ కూల్ ఉన్న వాళ్ళు చాలామంది జనాలు వస్తూ ఉండేవాళ్ళు. మన అవుటర్స్ నుంచి లోకల్ నుంచి చాలా జనాలు వస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ పెరగడం వల్ల జనాలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా, ఇంకోటి భయపడుతున్నారు. అలాగే కొంచెం పిల్లలు కానీ వయసు అయిన వాళ్ళు ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే దయచేసి ఈ టైంలో బయట రాకుండా ఉంటే బెటర్. ఎందుకంటే చాలా ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. జనాలు మీరే చూస్తున్నారు. ఇదే సండే అయితే మాత్రం చాలా వేలల్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వందలో కూడా లేరు జనాలు, అంత విపరీతంగా ఉన్నాయి ఎండలు. సో చాలా జనాలు కూడా ఇంట్లోనే ఉంటే కొంచెం బెటర్గా భావిస్తున్నాం. చూడొచ్చు, పూర్తిగా అయితే బీచ్లో ప్రజలు అయితే పెద్ద లేనట్టుగా పరిస్థితులు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎక్కువగా బెంగాల్, కలకత్తా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు, హ్యాపీగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అలాంటి తరుణంలో ఈరోజు ఆదివారం పూర్తిగా బీచ్ అంతా జనసాంద్రంగా మారారు. అలాంటి పరిస్థితుల్లో నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాం. అసలు ఎవరూ లేని పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. కొంతమంది ఇక్కడ కిందకి దిగి స్నానాలు చేస్తూ పరిస్థితి అయితే విశాఖలో ఉంది. సాగర్ తీరం ఎండలు ఎక్కువగా ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు కూడా 10 జాగ్రత్తలు అయితే పాటించాలని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం టైంలో తిరగరాదని, అలాగే ఎక్కువగా వాటర్ ఎక్కువగా తాగాలని వాతావరణ శాఖ అధికారులు కానీ అలాగే డాక్టర్లు కానీ చెప్తున్న పరిస్థితి. समर है मगर फिर भी वेदर इज़ वेरी नाइस. इट इज़ नॉट सो हॉट. हवा अच्छा चल रहा है, मज़ा आ रहा है. टेम्परेचर है मगर हवा कूल है, तो वी आर लाइकिंग इट. नाइस प्लेस. वेयर इज द कमिंग? आई एम कमिंग फ्रॉम कोलकाता. How to feel Visakhapatnam beach or Sunday? Sorry? Sunday. How to enjoy the Sunday? Yes, in Kolkata or over here? Visakhapatnam. Visakhapatnam, we are going to this museums and all. It is really very nice. We are very impressed with this place. Kailashgiri is also very good. Overall, Visakhapatnam is a great place. Today beach visit? I have seen this RK beach and then we will go to some other beach. That Konda beach. I think we will enjoy there also. How to affect the summer in temperatures daily? Temperature is very hot, but in the beach it is cool. So we are liking it. Thank you. Very nice, and we love the beach. Thank you. When we came to the beach, there is cool air and the water. We are enjoying a lot. Thank you.